నమస్తే వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిందండి 563 పోస్టులతోటి సిద్ధంగా ఉంది మీలో ఎంతమంది నిజంగా తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్లు అవ్వాలనుకుంటున్నారు అసలు మీరు సిద్ధంగా ఉన్నారా లేదా ఎందుకంటే గత ప్రభుత్వంలో తిన్న గాయాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు కొంత అనుమానాన్ని ఇచ్చాయి అంటే ఈసారి కూడా అలాగా జరుగుతుందేమో మళ్ళీ పోస్ట్ పోన్లు అవుతాయేమో అనే అనేక అనుమానాలు ఉండే కానీ ఈ కొత్త ప్రభుత్వం ధనాధన్ వెంటనే ఆ పోస్టింగ్లు ఇవ్వడం మొదలుపెట్టిందండి కాబట్టి మనం లేట్ చేయకూడదు ఇందులో ముఖ్యంగా డిఎస్పీలు 100కు పైగా ఉన్నాయండి 100కు పైగా డిఎస్పీలే ఉన్నాయి అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా లాస్ట్ గ్రూప్ 1లో డిఎస్పీలు 80 ఉండే అదే పెద్ద బ్యాచ్ అనుకుంటే ఈసారి 100కు పైగా డిఎస్పీలు అలాగే మీకు మున్సిపల్ కమిషనర్లు అలాగే ప్రతి పోస్టుల సంఖ్య చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయి మన పోటీ ఎవరు తెలుసా ఓన్లీ మన తెలంగాణ వాళ్ళే మన పోటీ ఎవరు అంటే ఓన్లీ తెలంగాణ వాళ్ళు మాత్రమే అదే మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అయితే దేశం మొత్తం పోటీ వస్తుంది గ్రూప్ 1 ప్రిపేర్ అయితే మీరు ఇదే రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు ఇదే రాష్ట్రంలో ఐపీఎస్ ఆఫీసర్ అవ్వచ్చు ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్ డైరెక్ట్గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకంటే లోకల్గా ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళకు అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి ఎందుకంటే మీరు యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి ఏదో యూపీ క్యాడరో మధ్యప్రదేశ్ క్యాడర్ వచ్చిందనుకోండి 30 ఏళ్ళు కూడా మీరు అక్కడే ఉండాలి ఏదో 5 ఏళ్ళ డిప్యుటేషన్లో వస్తారు మిగిలిన టైం మొత్తం కూడా మీ కెరియరు మీ నెక్స్ట్ జనరేషన్ కూడా అక్కడే సెటిల్ అయిపోతారు కాబట్టి మన లోకల్ తెలంగాణలో మీరు ఒక జిల్లాకి కలెక్టర్గా మన వాళ్ళకి అందుబాటులో ఉండొచ్చు మీ జనరేషన్ కూడా ఇక్కడే సెటిల్ అవుద్ది మీ నెక్స్ట్ తరం కూడా మీ గురించి చెప్పుకుంటారు సో లోకల్లో యాక్టివ్గా మీరు ఉండొచ్చు అండి నిజంగా చెప్పాలంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కంటే కూడా గ్రూప్ 1లో మీరు ఆ టాప్ పోస్ట్ అయితే కొడతారో అది చాలా బెటర్ అండి సివిల్ సర్వీసెస్ వచ్చిన వాళ్ళు కూడా సివిల్స్ వదిలిపెట్టి మరి గ్రూప్ 1లో జాయిన్ అయిన దాఖలాలు ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి కాబట్టి అసలు మీరు ఈ ఎగ్జామ్కి ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు అసలు సిలబస్ చూసారా చాలా వరకు మనం ఏమనుకున్నాము సిలబస్ మారుద్ది అనుకున్నాం కానీ సిలబస్ ఏం మారలేదు కొంత తెలంగాణ మూమెంట్ తగ్గిస్తారేమో ఆ పేపర్లో లేదంటే ఆ ఎకానమీ పార్ట్లో కొంత చేంజెస్ చేస్తారేమో అనుకున్నాం కానీ ఏ చేంజెస్ లేకుండా ఉన్నట్టుగా నోటిఫికేషన్ వచ్చింది సో గతంలో మనం రాసిన ఆయుధాలు ఏవైతే ఆన్సర్లు ఉన్నాయో వాటిని తిరిగి రిఫైన్ చేసుకోండి మీరు సిద్ధంగా ఉండండి అంతేగాని ఇటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ మళ్ళీ మనకు నెక్స్ట్ 5 ఏళ్ళ వరకు వచ్చే అవకాశం లేదండి ఇన్ని వేకెన్సీలు ఉండే అవకాశం లేదు కాబట్టి అస్సలు వదలొద్దు ఈసారి గ్రూప్ 1లో మనం టాపర్ అవ్వాల్సిందే మన లైఫ్ని మార్చుకోవాల్సిందే ఆల్ ద బెస్ట్